కూటమి నాయకులు తమతో చర్చకు రావాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రాష్ట్రానికి ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలోని కల్లూరులో వైసీపీ నాయకులతో కలిసి కాటసాని రెడ్డి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సూపర్ 6 సూపర్ డూప్ అయిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు రెండేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి రెండేళ్ల పాలనపై ఎలాంటి చర్చకైనా తాము సిద్ధమంటున్న కాటసాని రాంభూపాల్ రెడ్డితో మా ప్రతినిధి శివరాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలను మోసం చేసిందని చెప్పి వెన్నుపోటు పొడిచిందని చెప్పి వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మనతో నంద్యాల పార్లమెంటు అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కాటసాని గారు ఉన్నారు. అన్న, మీరేమో వెన్నుపోటు అంటున్నారు, వాళ్ళేమో రెండేళ్లలో సూపర్ సిక్స్ చేసామని చెప్తున్నారు. మీరు దాని గురించి ఏమంటారు? తెలుగుదేశం నాయకులు ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు, సూపర్ డూప్ అని మేము చెప్తాం. మాతో వాదించమని చెప్పండి. మేము ఎక్కడికైనా వాళ్ళే టైము, డేటు, ప్లేస్ చెప్తే మేము వస్తాము. సూపర్ 6 ఇళ్లలో ఏం చేసినారు? ఈ రాష్ట్రం నుండి ఏ నిరుద్యోగులకు కూడా 3,000 రూపాయలు ఏనా ఇచ్చినారు? ఈ రాష్ట్రం నుండి అక్క చెల్లెళ్ళకు స్త్రీశక్తి కింద నెలకు 1,500 ఇచ్చినారు. ఎవరికి ఇచ్చినారు చెప్పను? సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. ఇప్పటికి ఒక సిలిండర్ తప్ప ఇంకా కొత్త 5 సిలిండర్లు రాలేదు. ఒకరో ఒక 2 పన్నే కానీ అంతకంటే లేని పరిస్థితి. ఇంకా మొత్తం ఈ రైతు బంధు అని చెప్తున్నారు. రైతు బంధుకు సంవత్సరానికి 20,000 సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా 26,000 దగ్గర 52,000 ఇస్తామని చెప్పినారు. మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అది చెప్పండి మాకు. మీరు ఇచ్చింది 14,000 రైతులకు. అంటే మీ సూపర్ 6 ఎక్కడైపోయినా అంటే మీ చేతిలో ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, ఈటీవీ, TV5 ఉంటే మీరు ఎట్లా మాట్లాడుకుంటే చెల్లుతుందా? మీకు రైట్, మేము సూపర్ 6 సూపర్ హిట్ చేసాము, మేము సూపర్ డూప్ అయిపోయినాయని చెప్తాం. రా మాతో మాట్లాడడానికి మేము అందరం కూడా వాళ్ళే ప్లేస్ చెప్పాము, వచ్చి డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఊరికే మాట్లాడితే ఇప్పుడు అది ఉంటే ఇప్పటికైనా కూడా మేము ఒకటే కొడుతున్నాం. వాళ్ళు సూపర్ హిట్ అంటున్నారు, మేము సూపర్ డూప్ అని చెప్తున్నాం. మాతో వాదించడం ఇవన్నీ ఎందుకు? డిఎస్సిలో ఉండే 450 పోస్టులకు ఏ విధంగా ఇచ్చినారో మాకు చూపించమని చెప్పండి. మేము ప్రతిపక్ష నాయకుడిగా మేము చేసినాము. దాన్ని కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ఇవి అసలు మీ ఉనికి కోసం చేస్తున్నారని చెప్పి టీడీపీ మీరేమంటారు? ఇప్పుడు మా ఉనికి అయితే ప్రజలు ఎందుకు వస్తారు ఇంతమంది? మా ఎమ్మడి చంద్రబాబు నాయుడు అన్ని మొత్తం చేసిందంటే మా ఎంట ప్రజలు ఎందుకు వస్తారు చెప్పండి? చంద్రబాబు డూప్ పరిపాలన చేశాను కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా మా దగ్గర రమ్మని చెప్పండి. వాళ్ళు ఏం చేసినా మేము వాళ్ళతో కూర్చొని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఎవరు వచ్చినా బాధ లేదు, రమ్మని చెప్పు, మేము మాట్లాడడానికి రెడీగా ఉన్నాం. ఎక్కడైనా ప్లేస్ డేట్ వాళ్ళే నిర్ణయించమని చెప్పండి, మాకు అభ్యంతరం లేదు. ఈ పరిస్థితి ముఖ్యంగా ఏదైతే ఈ రెండేళ్ల పాలనలో వారు ఏం చేశారో చెప్పడానికి తమతో చర్చకు రావాలని చెప్పి వైసీపీ నాయకులైతే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. కర్నూలు నుంచి కెమెరా పర్సన్ రామ్మోహన్తో శివరాజ్ కుమార్, HM TV.